మీరు చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు, 40-42 ఇయర్స్ ఏజ్ లో మీరు ఎమ్మెల్యే ఇప్పుడు, అంతే కదా? సో నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం. సో చాలా బాధ్యత ఉన్నది, మీరు ఇంకా గొప్ప లీడర్ కావడానికి అద్భుతమైన సమయం కూడా ఉన్నది. సో దాన్ని ఏ రకంగా నిరూపించుకోవాలి అని అంటే ప్రజలకు దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తేనే అది అవుతుంది. సో ఆ దిశగా వెళ్ళాలన్న ఆలోచన, కాన్సెప్ట్, ఒక డిజైన్ మీలో మీరు ఒక ప్రణాళిక రచించుకున్నారా? అన్న చిన్న వయసులో ఎమ్మెల్యే కాదు, 30 ఏళ్ళకి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది కూడా చిన్న వయసే కదా అని అంటున్నా. అదే చిన్న వయసే. 29 ఏళ్ళకి నేను ఈ ప్రాంతం నుండి ఎంఐఎం నుండి ఇదే కాన్స్టిట్యున్సీ పోటీ చేసినప్పుడు జనాలు నా నాయకత్వం మీద నమ్మకంతో నన్ను మంచి మెజారిటీ ఇచ్చినారు. ఆ రోజు నుండి కూడా చాలా మందికి అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన తర్వాత ఓడిపోతే ఎవడు కనపడాడు చాలా చోట్లలో. నాకు అంత పబ్లిక్ లో నన్ను అంత నమ్మి నాకు ఒక మంచి ఓట్ బ్యాంక్ ఇచ్చిన 14లో. అప్పుడు నేను 29. ఏ రోజు కూడా నేను పబ్లిక్ లోనే బయటకు పోలేదు. నాకు ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది, నేను ఏం చేయాలనేది. రిగార్డింగ్ ఎడ్యుకేషన్స్ ఉండొచ్చు, మన హెల్త్ క్యాంప్ ఉండొచ్చు, సమాజానికి సంబంధించినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్, కల్చరల్ ఫెస్టివల్స్ కావచ్చు, అన్ని ఒక ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది. నేను ఎప్పుడు పబ్లిక్ లో అందుబాటులో ఉంటాను. పెళ్లిళ్ళు కావచ్చు, సామూహిక శ్రీమంతాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలకి ట్రైనింగ్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో నేను నిరంతరం నా ప్రక్రియ అట్లనే ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని రీచ్ అవ్వాలి. నౌ ఇట్ ఈస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా రేవంత్ అన్న ఆశీస్సులతో మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తాం.